వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లంచం పేరుతో ఆర్టీఓ అధికారులు వేధిస్తున్నారని లారీ ఓనర్ నిరసన. తిమింగలం నోట ఖర్చు వదిలిన యువకుడు. తెలంగాణ రాజకీయాల్లో నూతన వరవడి. బీజేపీ కేంద్ర మంత్రిని కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నయన్ రాజేందర్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈటెల రాజేందర్ స్పందన. టీడీపీ వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన శివభక్తుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటన స్థలాన్ని పరిశీలించి పాన్ షాప్ యజమాని ఉమాకర్కు ధైర్యం చెప్పిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొడకన్ల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రధాన చౌరస్తాలో బస్సులో నిలబడకుండా పోలీసుల సహకారంతో పాత బస్టాండ్ నుండి పునరుద్ధరించడం వల్ల నేడు పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. రాజీవ్ చౌరస్తా నలుదిక్కుల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని ఆర్ఎండ్బి అధికారులను కోరారు. ఈరోజు పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో ఈ యాక్సిడెంట్ అనేది చాలా దురదృష్టకరం. అయినా ఎవరికి కూడా ప్రాణాపాయాలు జరగలే, కానీ మేజర్గా అందరికీ కూడా గాయాలు జరిగినాయి. వారందరూ కూడా త్వరగా కోరుకోవాలని కోరుకుంటూ, ఇటీవలనే మన స్థానిక శాసనసభ్యురాలు యశ్వంత్ రెడ్డి గారి చొరవతోటి ఇక్కడి నుంచి బస్సులు ఇక్కడ ఆగకుండా బస్టాండ్కే నేరుగా పోయేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది కనుక చేయకపోతే ఈనాడు చాలా భారీ ఎత్తున ప్రాణ నష్టాలు జరిగేవి. దీనికి సహకరించిన పోలీసు వారు కూడా ఈ చౌరస్తా మీద దృష్టి పెట్టి చిన్న యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా పోలీసు వారు కూడా బాగా దీని మీద ఎప్పటికప్పుడు నిఘా వేసి పాలకుర్తి చౌరస్తాలో ఎవరు లేకుండా కూడా చూడడం. ఇది ఉదయం సమయంలోనే ఇది కావడం చాలా దురదృష్టకరం. అది వాస్తవంగా లారీకి ఏదైతుందో బ్రేక్స్ ఏదైతుందో ఫెయిల్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా కూడా ఎవరు ప్రాణహాని జరగకుండా ఉండటానికి అయింది. దీనికి రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా కొంచెం స్పీడ్ బ్రేకర్స్ పెట్టేసి ఆర్ఎండ్బి శాఖ వారు కూడా చేయవలసిందిగా తప్పని విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కుప్పం పట్టణాన్ని రాష్ట్రంలోని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, పెద్దలు ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు పిఎస్ మునిరత్నం, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సురేష్ బాబు గారు జారీ చేసిన ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, పురపాలక సంఘం పారిశుద్ధ సిబ్బంది కుప్పం పట్టణం కొత్తపేట నేతాజీ రోడ్ ప్రక్కన డ్రైనేజీ వ్యవస్థను శుభ్రం చేయిస్తున్న సందర్భంగా ఆ పనులను కుప్పం నియోజకవర్గ టీడీపీ విస్తరణ విభాగ కమిటీ సభ్యులు, కుప్పం పురపాలక సంఘం కోర్ కమిటీ సభ్యులు కన్నన్ పర్యవేక్షించి పరిశీలించడం జరిగింది. కాకినాడ మెయిన్ రోడ్ మధ్యాహ్న భోజనం పథకం కార్మికులు, స్కూల్ ఆయాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కన్వీనర్ నార్ల ఈశ్వరి, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషాబ్జీ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథక కార్మికులకు ధరలకు అనుగుణంగా విద్యార్థి మెనూ ఛార్జీని 20 రూపాయలు పెంచాలని, స్కూల్లో పనిచేసే శానిటేషన్ కార్మికులకు వేతనాలు పెంచాలని, రాజకీయ వేదిక నరకండి అక్రమంగా తరలించిన వారు విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిరు ఉద్యోగులపై స్థానిక నాయకుల పెత్తనం పెరిగి రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని, తమ కార్యకర్తలను నియమించుకునేందుకు పనిచేస్తున్న కార్మికులను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో స్కూల్ ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
మరీ ఎక్కువైపోతున్నాయి. ఎవరితో మొర పెట్టుకున్నా కూడా ఈ మొర ఎవరు వింటలేదు. ఎన్నిసార్లు మేము కలెక్టర్ గారికి స్పందనాలు ఇచ్చినా డిఈఓ ఆఫీసుల చుట్టూ తిరగటమే తప్ప మా సమస్య పరిష్కారం అవ్వట్లేదండి. మాకు సమస్యలు వెంటనే పరిష్కారం అవ్వాలి, రాజకీయ వేధింపులు ఆపాలి, మిడ్ డే మీల్ వర్కులను ఎక్కడైతే తొలగించారో వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలి. అలాగే స్కూల్ ఆయాల మీద కూడా వేధింపులు ఎక్కువైపోయినాయి. 6,000 జీతానికి బాత్రూమ్లు కడుక్కుని పనులు చేసి వాళ్ళ మీద కూడా ఇవాళ మా వాళ్ళు చేస్తారంటున్నారు. అది కాకుండా వాళ్ళకి జీవోతో వచ్చారు. స్కూల్ ఆయాలను ఎక్కడైతే తొలగించారో వాళ్ళని విధుల్లో తీసుకోవాలండి. వేధింపులు తక్షణం రద్దు చేయకపోతే కనుక మేము ఇంకా చాలా ఎత్తున ఇక్కడ ఇదే కాదు ఎక్కడైనా సరే స్టేట్ లెవెల్లో సరే పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పిఠాపురం మండలంలో అలాగే వంటలు స్వచ్ఛంద సంస్థకి వెళ్ళిపోయిన అల్లూరు సీతారామరాజు టెస్ట్ నుంచి వంటలు వస్తున్నాయి. పిల్లలు తినే విధంగా భోజనాలు ఉండట్లేదు. డస్ట్బిన్లో పొలవమని డస్ట్బిన్లో పోసేస్తున్నారే తప్ప పిల్లలు కడుపు నిండట్లేదు. ఈ రోజు అక్కడ కార్మికులందరూ మేము వండి పెట్టుకుంటామండి, మా పిల్లలకు వేడివేడిగా మేమే వండి పెట్టుకుంటామని అంటుంటే ఎవరు కూడా పట్టించుకుని ఎక్కడో లంచాలు ఇస్తున్నారు, లంచాల ద్వారాగా వచ్చాడు వంటలు చేస్తుంది. అవి కాకుండా వర్కర్లు చేసి వేడివేడిగా పిల్లలకు వండి పెట్టే విధంగా వర్కర్ల చేతికి వంటలు ఇవ్వాలని చాలా సార్లు మేము డిమాండ్ చేసాము. అలాగే వినతి పత్రాలు కూడా ఇచ్చామండి. పిఠాపురం మండలం అవనివ్వండి, తొండింగ్ అవనివ్వండి, తున అవనివ్వండి, వాళ్ళ వర్కర్ల వంటలు వర్కర్లకు ఇవ్వాలి, వాళ్ళతోటే వంటలు చేసి పిల్లలకి పెట్టించాలి. ఇలా చేయకపోతే కనుక మేము చాలా ఇదిగా మేము ధర్నా చాలా ఉధృత చేస్తాం, పోరాటాలు చాలా ఉధృత చేస్తాము. ఇది ఈ తాత్కాలికంగానే ఈ రోజుని అవ్వచ్చు, కానీ ఇది ఇంకా ఎక్కువ చేసి సమ్మె అవసరం అయితే ఎంతమందిని అయితే తీసేసారో అంతమందిని విధుల్లోకి తీసుకోకపోతే ఈ రాజకీయ వేధింపులు ఆపకపోతే మేము సమ్మెల్లోకైనా కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం. బంజారాల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ మహారాజు గారి స్ఫూర్తిని భావితరాలకు అందించడానికి ఆయన జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఆయన పుట్టిన గ్రామంలో కూడా 50 లక్షలు నిధులు విడుదల చేసి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక పవిత్రమైన రోజు. శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈరోజు భారతీయ సామాజిక మత సంస్కర్త గోర్ బంజరాల ఆత్మాతిక గురువు సేవాలాల్ మహారాజ్ 286 సంవత్సరాలకు ముందు పుట్టి ఈ ప్రపంచానికి ఒక దిశ నిర్దేశించారు. అందుకనే ఈరోజు బంజారా గ్రామాల్లో ప్రత్యేకంగా ప్రజల్లో కూడా అందరూ కూడా ఆయన్ను గుర్తు చేసుకుని పూజిస్తూ ఆయన మీద ఎప్పటికీ తగ్గనటువంటి ప్రేమ అభిమానాలు చూపిస్తున్నారు. మనందరూ ఒకసారి ఆలోచిస్తే మనది ఒక పుణ్యభూమి. ఎందరో మహానుభావులు ఈ తెలుగు నేలపైన పుట్టారు. అలాంటి మహానుభావులు పుట్టిన ఈ నెలలో ఒక వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని రామ్జీ నాయక్ తాండాలో రామావత్ గోత్రంలో భీమా నాయక్ ధర్మణిమాత దంపతులకి సేవేలాల్ గారు జన్మించడం, అది కూడా 1739వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తారీఖున జన్మించారు. అప్పటికి ఎగ్జాక్ట్ గా 286 సంవత్సరాలు. ఒక వ్యక్తి మానవ జన్మెత్తిన ఒక పేద కుటుంబంలో పుట్టిన ఏ విధంగా ప్రజల్ని ప్రేరేపితం చేయగలుగుతారు, ప్రజల్లో చైతన్యం తేగలుగుతారు, వారు అవలంబించిన సిద్ధాంతాలు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఏ విధంగా ప్రభావితం చేస్తాయో దానికి ఇదొక ఉదాహరణ. అలాంటి మహనీయుడి యొక్క స్ఫూర్తిని భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే దీన్ని ఒక స్టేట్ ఫంక్షన్ గా చేస్తున్నాం. ఆయన పుట్టిన గ్రామంలో కూడా 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ ఘనంగా కార్యక్రమాలని నిర్వహించమని కూడా ఆదేశాలిచ్చాం. 12 కోట్ల మంది మా లంబాడి జాతి ఆరాధించేది సేవాలాల్ మహారాజ్ రామ్రాజ్ మహారాజ్ జగదాంబ మాత. సేవాలాల్ 286వ జయంతి పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సేవాలాల్ మహారాజ్ జయంతిని జరుపుకుంటున్నాము. తెలంగాణ గడ్డ మీద మల్కాజ్గిరి పార్లమెంట్లో రాజబొల్లారం తండలో ఆయన జయంతి జరుపుకోవడం సంతోషాన్ని కలిగించింది. సంస్కృతి సంప్రదాయాలు ఆరాధ్యమంతా ఒకటిగా ఉన్నటువంటి ఈ జాతి సంస్కృతిని గౌరవాన్ని కాపాడుకోవడం కోసం మహారాష్ట్రలో పెద్ద స్ఫూర్తి కేంద్రాన్ని 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నరేంద్ర మోడీ ఏర్పాటు చేశారు. రాబోయే తరాలకు వీరి చరిత్ర అందించడం కోసం గొప్ప కేంద్రం కూడా తయారు కాబోతున్నాయి. ఈ మధ్యన సాంస్కృతిక శాఖ మంత్రిని కలిసి సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరపాలని విజ్ఞప్తి చేశారు. సైడ్ కున్నాను మీరు చేతుల్లో ఉండేయండి.
సైడ్ ఇవ్వండి जगदम्बा माता की, सेवालाल महाराज की। కన్సర్న్ నేను మళ్ళీ చెప్పాల్సి లేదు. భారతీయ జనతా పార్టీగా మీ సంస్కృతిని, మీ సాంప్రదాయాన్ని, మీ చరిత్రని రాబోయే తరాలకు అందించే దాంట్లో మా వంతు పాత్ర పోషిస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ, ఈరోజు మా రాజపల్లి దాని నుంచి మేము చాలాసార్లు పోయేది ఇట్లే పోయేది. మా పాముల కాడ ఇట్లే పోయేది. నాకు 35 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం ఇట్లే పోయేది. అప్పుడు చిన్న ఇది తండ, గుడిసెలున్న తండ ఉంటే మంచి బజారైనా నిలబడిన కొంత కష్టపట్టు భూమిని నమ్ముకున్న వాళ్ళు మీరు, కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు మీరు, ధర్మం నమ్ముకున్న వాళ్ళు మీరు. కాబట్టి డెఫినెట్గా మా కళ్ళ ముందే ఇంత గొప్ప ఎదిగి సంతోషం. మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీరు గెలిపించుకున్న బిడ్డగా తప్పకుండా మీకు అందుబాటులో మీ ఊరిలో ఉన్నా. కాబట్టి ఇప్పుడు ఇది గ్రామ పంచాయతీ పూడూరు కింద వస్తుంది, కొత్త గ్రామ పంచాయతీ పడి మీరు ఇప్పుడు పూడూరు కిందనే ఉంటా. ఒక మాట చెప్పండి, పాత ఊరు కాబట్టి ఇక్కడే తీసుకే పలికాంత దూరం ఉన్నావు. కాబట్టి తప్పకుండా ఉన్నంత నేను కొత్త కాదు, నన్ను 25 ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమంలో అతి దగ్గర నుంచి చూసి తెలంగాణ ఉద్యమంలో త్యాగదారులలో మన జాతి బిడ్డలు కూడా ఉన్నారు. బొజ్జా నాయక్ కూడా ఉన్నారు. 2 కోట్ల మంది మా లంబాడ జాతి ఆరాధించే దైవం శివలాల్ మహారాజ్ గారు, రామారావు మహారాజ్ గారు. మేము ఆరాధించేటువంటి దైవం జగదంబిక మాత. 286వ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఇవాళ శివలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. తెలంగాణ గడ్డ మీద మల్కాయిరి పార్లమెంట్లో మా రాజబొల్లారం తండ, పాత తండ, మేము ఈ ఊరు వాసులం. ఇక్కడ జరుపుకోవడం సంతోషాన్ని కలిగించింది. నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా లంబాడా జాతి వివిధ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నప్పటికీ కూడా సంస్కృతి, సాంప్రదాయాలు, ఇవాళ ఆరాధ్యం అంతా ఒకటిగా ఉన్నటువంటి జాతి. మన మహారాష్ట్రలో ఈ జాతి సంస్కృతిని, గౌరవాన్ని కాపాడడం కోసం ఒక పెద్ద స్ఫూర్తి కేంద్రాన్ని 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడే దానికోసం, ఈ జాతి ఔన్నత్యం, గౌరవాన్ని రాబోయే తరాలకు అందించడం కోసం గొప్ప కేంద్రం కూడా నిర్మాణం కాబోతా ఉంది. ఈ మధ్యనే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా మేము కల్చర్ మినిస్టర్ కలిసి శివలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని అధికారికంగా జరపాలి అని చెప్పి మేము ఇవ్వడం జరిగింది. మొన్న కూడా మళ్ళీ 2వసారి కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా దేశవ్యాప్తంగా ఇవాళ మోడీ గారికి పూర్తి అవగాహన ఉంది. కాబట్టి ఈ జాతి గొప్పతనం గురించి, ఈ జాతి యొక్క చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండల పరిధిలో అక్రమ మద్యాన్ని తరలిస్తున్న 3 యువకులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం కర్ణాటక రాష్ట్రం విసనత్తం వైన్ షాపుల నుండి అక్రమంగా తరలిస్తున్న సుమారు 27,000 రూపాయల విలువ చేసే కర్ణాటక మద్యం మరియు ₹1,00,000 విలువ చేసే 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం. అక్రమ మద్యాన్ని తరలిస్తున్న గుండుపల్లి మండలం కన్మపల్లి గ్రామానికి చెందిన 3 వ్యక్తులను గుడుపల్లి ఎస్ఐ డి శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి అరెస్ట్ చేయడం అయినది. ఆర్ సూర్యప్రకాష్ ఇదివరకే గుడుపల్లి, కుప్పం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో అక్రమ మద్యాన్ని తరలిస్తున్నాడని పలు కేసులు కలిగి కోర్టుకు హాజరవుతున్నాడు. ఆర్ రాజశేఖర్ అనుతన గతంలో గుడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యమాన్ని తరలిస్తున్నాడని కేసు ఉన్నది. కె సత్యవేల్కు కర్ణాటక రాష్ట్రం బంగారుపేట పిఎస్ రాళ్ల బొదుగూరు, కుప్పం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యాన్ని తరలిస్తున్నాడని కేసులు కలిగి ఉన్నాడని పోలీసు వారు తెలియజేశారు.
లంచం పేరుతో ఆర్టీఓ అధికారులు వేధిస్తున్నారని లారీ ఓనర్ నిరసన. పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయం ఎదుట కరెంటు తీగలు పట్టుకుంటున్నారని లారీపైకి ఎక్కి లారీ ఓనర్ అనిల్ గౌడ్ నిరసన. ఆర్టీఓ అధికారులకు మామూలు ఇవ్వనందుకు తన లారీ పైన అక్రమ కేసు పెట్టారని నెలకు ఒక్కో లారీ నుండి 8,000 లంచం తీసుకుంటున్నారని ఆరోపిస్తున్న లారీ ఓనర్ అనిల్ గౌడ్. వీళ్ళందరూ కేవలం పైసలు ఇవ్వనందుకు నా ప్రాణం కావాలి. ఇప్పుడు నేను చెప్తాను, ప్రాణంతో చాలా మాట్లాడతారు. ఒక అధికారి ఆఫీసులకి వెళ్ళి బయటకు ఎత్తలేరు. వీళ్ళు సామాన్యాలు చూస్తారు. వాళ్ళు హింస వచ్చినాక వీళ్ళ మీద కేసులు కాకపోతే వీళ్ళు జైల్లోకి పంపిస్తారు. ఒక్క ఆఫీసర్ కూడా బయటకు ఎత్తలేడు అంటే వీళ్ళు సామాన్యాలు చూస్తారు. వీళ్ళు నా పైసలు ముఖ్యమా, నా పైసలు ఇంత తీసుకొని తీసుకొని ఏర్పడి పైసలు పైసలు ఏర్పడి పైసలు ఏర్పడి ఎన్ని లంచాలు కావాలో లంచాలు తీసుకొని ఏర్పడి పైసలు కాదన్నా. మీరు కూర్చొని మీరు అంటే నా ప్రాణం కావాలనుకుంటారు అధికారులు. నా ప్రాణం తీసుకున్నాకనే వాళ్ళు సంతోషంగా ఉంటారు కావచ్చు. నా పైసలు ముఖ్యంగా లంచము ఎన్ని పైసలు కూడా తీసుకొని అక్కడ మారేసిన కూర్చో ఈ బండిని రిలీజ్ చేసుకున్నాం, పైసలు తయారు చేసుకున్నా తీసుకొని వచ్చేలకు ఇంకో బండి దగ్గర చేసి నైట్ 12 గంటలకు నా 3 బళ్ళు సీజ్ చేసాడు. 3 అక్కడ బసాదార్ పోలీస్ స్టేషన్ ఉన్నది. ఇంకో కాడు ఉన్నది. నా ఎంబడబడ్డారు వీళ్ళు. ఏ ఒక్క లారీ ఓనర్ మీద కేసు అవుతుంది, నా మీద ఎందుకు కేసు అవుతుంది? కేవలం నేను పైసలు ఇవ్వనందుకు. కాకినాడ ఎస్పీ ఆదేశాల మేరకు ఈరోజు జగ్గంపేట పోలీస్ స్టేషన్లో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించిన జగ్గంపేట సిఐ వైఆర్కే మరియు జగ్గంపేట ఎస్ఐ రఘునందన్ రావు మరియు సిబ్బంది. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది జగ్గంపేట స్టేషన్ మరియు సర్కిల్ ఆఫీస్ పరిసరాలను శుభ్రం చేసి కొబ్బరి మొక్కలు నాటారు. రేవంత్ రెడ్డికి పోయే కాలం వచ్చింది. మోదీని తిడితే ఏమవుతుందో కేసీఆర్కు తెలిసింది. త్వరలో రేవంత్కి తెలుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈటెల రాజేందర్ స్పందన. భారతదేశంలో అసేతు హిమాచలం మోడీ గారిని విశ్వసించని ప్రేమించని వారు లేరు. పేదరికం నుండి వచ్చిన వాడిని, పేదల బాధలు అన్నీ తెలుసు, అందులో పీహెచ్డీ చేశాను అని ఆయన అనేకసార్లు చెప్పారు. అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేస్తున్న వారు అప్పుడు కేసీఆర్ కూడా కళ్ళు నెత్తికి ఎక్కి మోడీ గిడి అని మాట్లాడారు. ఇప్పుడు రేవంత్ ఢిల్లీకి పోయి మోడీ గారిని మా పెద్దన్న అంటాడు. కేంద్ర సహకారం కావాలి అంటారు. ఇక్కడికి వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారు. మోడీ గారు అనేక సందర్భాల్లో పేదరికం చవిచూసిన వాడిని, పేదల జీవితాన్ని చదువుకున్న వాడిని, నేను నాకు పిహెచ్డీ లేకపోవచ్చు కానీ ప్రజల కష్టాలు, ప్రజల కన్నీళ్లు, ప్రజల దుఃఖం, ప్రజల బాధ చదువుకున్నటువంటి డాక్టరేట్ నేను. ఈ దేశంలో ఏ అంబేద్కర్ గారు అయితే
ప్రపంచంలోనే గొప్ప రాతపూర్వకమైన రాజ్యాంగాన్ని అందించిండ్రు. ఆ రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజల, అన్ని జాతుల ప్రజల అవసరాన్ని తీర్చేదిగా, ఆకలి తీర్చేదిగా ఉండాలని చెప్పిండు అంబేద్కర్. ఇవాళ ఆయన రాసిన రాతకు ఇవాళ మోడీ గారు అనుసరిస్తున్నటువంటి పద్ధతికి సరిగ్గా సరిపోతుంది. మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా ఉండి వారు నిత్యం పేద ప్రజల కోసం కావచ్చు, రైతాంగం కోసం కావచ్చు, నిరుద్యోగ యువత కోసం కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో 70 సంవత్సరాల తర్వాత కూడా కనీసం టాయిలెట్ లేకుండా రోడ్ల పక్కకు లోటలు పట్టుకొని పోయేటువంటి నీచమైన పద్ధతి కావచ్చు, ఇవాళ మహిళల ఆత్మగౌరవం పెంచాలని చెప్పి ఇంటింటి టాయిలెట్ పట్టించే పద్ధతి కావచ్చు, ఇట్లా ఆలోచించుకుంటూ ఇవాళ పేదల యొక్క జీవితాలని, పేదల యొక్క దుఃఖాన్ని ఇట్లా రూపుమాపాలని ప్రయత్నం చేసిన వ్యక్తి పైన గతంలో కేసీఆర్ గారు కూడా అధికారం రాగానే కళ్ళు రెత్తికెక్కి మోడీ ఏంది గీడి ఏంది అని చెప్పి మాట్లాడిండ్రు. మోడీ ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తారని చెప్పి మాట్లాడిండ్రు. ఇవాళ ఒకవైపు ఢిల్లీకి పోయేమో రేవంత్ రెడ్డి గారు మా పెద్దన్న కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని చెప్పి కోరుతాడు. ఇక్కడికి వచ్చి మాత్రం ప్రగల్భాలు పలుకుతాడు. ఇవాళ మోడీ గారిని పట్టుకొని, అంత పెద్ద మనిషిని పట్టుకొని మోడీ గారు బీసీ కాదు, మోడీ గారు టెక్నికల్గా బీసీ అయిండు, అందుకని ఆయన బీసీ కాదు కాబట్టి బీసీలను ద్వేషిస్తాడు ఆయన అన్నటువంటి నీచమైన మాటలు. సరే ఏం కాలం నీకు, పోయే కాలం ఇది ఏమన్నా? గంత పెద్ద మహనీయుడు ఇవాళ ఆయన ఒక బీసీలకో, ఒక ఎస్సీలకో, ఒక ఎస్టీలకో, ఒక ఓసీలకు సంబంధించిన వ్యక్తి కాదు. భారత జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరిస్తున్నటువంటి మహనీయుడు మోడీ గారు. నిన్ననే చూసినాం, ఇవాళ అమెరికాలో అమెరికన్ ప్రెసిడెంట్ తానే స్వయంగా కుర్చీ లాగి కూర్చోబెట్టి సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ కుర్చీ చేసిన గౌరవం ఇలా దక్కించుకున్న దేశం మన దేశం. ప్రపంచ దేశాలలో భారతదేశం అంటే ఒక గౌరవాన్ని పెంచిన నాయకుడు. భారత గడ్డ బిడ్డ, భారత జాతి బిడ్డ అమెరికాలో ఉన్న, లండన్లో ఉన్న, దుబాయ్లో ఉన్న, ఇవాళ జర్మనీలో ఉన్న ఆమె ఇండియన్ అని చెప్పి గల్లెగరేసి చెప్పుకున్నటువంటి స్థాయికి తెచ్చిన మోడీ గారిని పట్టుకొని ఇవాళ మీరు కూట్ల రాయి తేలినోడు ఏట రాయి తీసినట్టుగా గిక్కడ నువ్వు పాలించే సత్తా లేక, గిక్కడ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పరిష్కరించే దమ్ము లేదు. కానీ ఇవాళ గాయన గురించి ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరినట్టుగా నువ్వు మోడీ గారి మీద మాట్లాడితే సూర్యుని మీద ఉమ్మేసినట్టు అవుతుంది బాబు. సూర్యుని మీద ఉమ్మేస్తుంది ఏమవుతుందో మీకు తెలుసు. ఇవాళ అందుకనే అలాంటి జాతికి వెళ్తునిచ్చే, దేశ ప్రజల ఆత్మగౌరవం పెంచే, భారత ప్రజల సమస్యలు పరిష్కరించే, ఇలా స్వార్థం లేకుండా దేశ ప్రజలే 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబ సభ్యులని చెప్పి భావించి దేశం కోసం అంకితమైనటువంటి మోడీ గారి గురించి ఇవాళ ఇట్లాంటి చిల్లర మాటలు, ఇలాంటి చిన్న కురుస మాటలు మాట్లాడి గతంలో వాళ్ళకి ఏం ప్రజలు ఎట్లా తిరస్కరించారో అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా పెద్దలను గౌరవించడం నేర్చుకోండి. భారత ప్రభుత్వం అంటే ఏదో భారత ప్రభుత్వం అంటే ఆకాశం నుంచి రాదు. భారత ప్రజల యొక్క రక్త మాంసాల మీద కట్టబడ్డ పనుల డబ్బుతో ఇలా మోడీ గారు డెవలప్ చేస్తుందని చెప్పి ఎప్పుడు అంటూ ఉంటాడు. నేను చేస్తున్నా అని చెప్పి మోడీ గారు ఎప్పుడు అన్నారు? ప్రభుత్వం చేస్తుందని చెప్తాడు. వీళ్ళలాగా నేను చేస్తున్నా ఇక్కడ అడగరు. అధికారం వస్తే నేను సేవకునని చెప్పినోడు మోడీ గారు. అధికారం రాగానే అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ఇక ఏ ప్రజలైతే నీకు అధికారం ఇచ్చినా వాళ్ళ ఇల్లు కూలగొడతా, వాళ్ళ గుడిసెలు కూలగొడతా, వాళ్ళ మీద కేసులు పెడతా అని చెప్పేటువంటి మోడీ గారు కాదు. అందుకనే మోడీ గారితో గోక్కోవడం అంటే ధర్మంతో గోక్కున్నట్టు, మోడీ గారితో గోక్కోవడం అంటే పేద ప్రజల బతుకులతో గోక్కున్నట్టు. ఆ విషయం మర్చిపోద్దని చెప్పి రేవంత్ రెడ్డి మేము సూచన చేస్తా ఉన్నాం. చేసుకో వట్టిగా ఆ క్షణానికి నలుగురు సపోర్ట్ కొట్టడానికి కోసమే మాట్లాడడం అయితే ఆ సపోర్ట్ కొడతారు, కానీ తర్వాత దాని పర్యవస్థానం ఏందో గత ప్రభుత్వానికి అర్థమైంది, నీకు కూడా అర్థమైందని చెప్పి హెచ్చరిస్తున్నాను. హన్మకొండ జిల్లా తెలంగాణ రాజకీయాల్లో నూతన ఒరవడి. బీజేపీ కేంద్ర మంత్రిని కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన్
రాజేందర్ రెడ్డి పలు అభివృద్ధి పనులపై వినతి పత్రం సమర్పించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి 1000 స్తంభాల గుడిని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ఆధ్వర్యంలో చేపట్టే పనులను అనుమతులు నిధులు కేటాయించాలని వినతి పత్రం అందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎలాంటి రాజకీయ బేషరతులకు పోకుండా హన్మకొండ అభివృద్ధి తన ధ్యేయం అంటూ అభివృద్ధి కోసం బీజేపీ కేంద్ర మంత్రిని కలిసినంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.